తప్పును తప్పే అంటారు, తప్పును ఒప్పును తప్పు అని ఎవడు అన్నాడు. అయితే అత్యున్నత న్యాయస్థానాలు ఈరోజు ఏదైనా ధర్మం కోసం న్యాయం కోసం కోర్టుకు వెళ్ళినప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఒకవైపు ఉంటే ఒకలాగా, మరోలాగా ఉంటే మరోలాగా ఇస్తున్నారు తీర్పులని కొందరు ప్రశ్నిస్తున్నారు. లేదు న్యాయస్థానంలో న్యాయమే జరుగుతుంది తప్ప అన్యాయం జరగదు అంటుంటారు. సరే, ఈ న్యాయస్థానం ఎప్పుడు కూడా ఇంకా పకడ్బందీగా న్యాయమే జరుగుతుందని న్యాయమే ఇస్తుంది కాబట్టి ఈ పొద్దు కూడా ప్రజలు న్యాయస్థానాల్లోకి పోతున్నారు. విశ్వాసం న్యాయస్థానంలో ఉన్నమాట వాస్తవమే. అది నిజంగా విశ్వాసంతో కూడిన న్యాయ వ్యవస్థ రన్ కావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీ కళ్ళ ముందుకు తెస్తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏందయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇంగ్లీష్ మీడియం పైన ఆయన ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొత్తలా ప్రక్షాళన దిశగా ఆయన ప్రభుత్వాన్ని ఆయన ముందుకు తీసుకుపోయారు. అంటే ఏంటి, గతంలో అసలు చదువు విధానం ఎలా ఉంది, స్కూళ్ళు ఎలా ఉన్నాయి, నాడు నేడు అనే ప్రోగ్రాంతో ఆయన రూపురేఖలనే మార్చేశారు స్కూల్స్లో. అంటే అప్పుడున్న స్కూల్స్ చంద్రబాబు గారి 2014 నుంచి 19 కాలంలో కానీ, ఆ రెండు అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ మొత్తం స్కూల్ వ్యవస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేశారు. ఫోటోలతో సహా నాడు నేడు బాత్రూమ్లు ఫెసిలిటీస్ స్కూల్లో ఉండేవి కాదు, సరైన భోజన వేదికలు, భోజనం చేసేదానికి ప్లేస్లు ఉండేవి కాదు, చెట్లు సరిగ్గా ఉండేవి కాదు, మంచి వాతావరణము, మంచి ఫుడ్ ఉండే పరిస్థితి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆయన మొదట విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చారు. నాడు నేడు అనే ప్రోగ్రాంతో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రక్షాళన చేశారు. ఇదే ప్రక్షాళన ఈయన ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రాథమికంగా తెచ్చారు. ఇంగ్లీష్ మీడియం బోధన ఇవ్వాలి, పూర్తిగా తెలుగు మీడియమే తెలుగు అంటూ పోతే రేపొద్దున విదేశాల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి కానీ, లేదంటే సహజంగా ఇంగ్లీష్ ప్రతి అక్షరం ఇంగ్లీష్లో వస్తున్న తరుణంలో, సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్స్ కానీ డిజిటల్ యుగం పెరుగుతున్న తరుణంలో ఇంగ్లీష్ రాకపోతే పిల్లల మనగడకే ప్రమాదం అని కనిపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన ఇంగ్లీష్ వ్యవస్థను బలోపేతం చేస్తూ విద్యార్థులకు ఇంగ్లీష్ నాలెడ్జ్ని ఇవ్వాలి అంటూ కూడా ఆయన గట్టిగా రూపురేఖలు దిద్దుతూ ఆయన ప్రక్షాళన చేస్తూ పోయారు. దీంతో అప్పుడు అధికారంలో ఉన్న జగన్ ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కూటమిలో అప్పుడు కూడా డిఫరెంట్గా ఉన్నారు. ఈ పార్టీలు వెనక్కి తగ్గాయి, చాలా సీరియస్గా అపోజ్ చేశాయి. జగన్ మొత్తం తెలుగు మీడియంను కాలరాస్తున్నాడు, తెలుగు మీడియంను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, అవునా కాదా తమ్ముళ్ళు, అసలు తెలుగు మీడియం అంటే మన మాతృభాషను అవమానించడం అవునా కాదా అంటూ ఇలా రకరకాలుగా హెరిటేజ్లకు పోయి అల్టిమేట్గా తెలుగు మీడియంకు సంబంధించి ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం ఏంటి, ఇది ఏదన్నారు. మరి వీళ్ళ పిల్లలు కానీ, వీళ్ళ మనమళ్ళు కానీ, వీళ్ళ మనవరాళ్ళు కానీ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే మా పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అని సగటు తల్లిదండ్రులు, సామాన్య తల్లిదండ్రులు కూడా ఆ రోజు బాధపడ్డారు. ఏంది ఇంత పెద్ద నాయకులు ఈ మాటలు మాట్లాడుతున్నారు, జగన్ ఒక మంచి పని చేస్తే వీళ్ళు ఈ మంచి పని నోటితో ఆగకుండా కోర్టుకు పోయారు, హైకోర్టుకు పోయారు. ఇదే హైకోర్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్కి సంబంధించి లేదా పిటిషనర్కి సంబంధించి ఇలా తెలుగు మీడియంను ప్రోత్సహిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియంకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియంను పైకి తీసుకొస్తున్నారు, ఇంగ్లీష్ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అంటే మీడియంనే చేంజ్ చేస్తే ఇబ్బంది అవుతుందని నానా రకాలుగా కోర్టుల్లో వాదోపవాదాలు జరిగాయి. దీంతో వెంటనే హైకోర్టు కూడా లేదు అని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఇంగ్లీష్ మీడియం కొత్త విధానాన్ని, జీవోలన్నీ రద్దు చేసి పారేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? లేదు, ఆయన ఏకంగా సుప్రీంకోర్టుకు పోయారు. హైకోర్టు చేస్తుంది కరెక్ట్గా లేదండి, నేను సుప్రీంకోర్టు పోతామని సుప్రీంకోర్టులో కూడా వాదోపవాదనలు, చర్చలు జరుగుతూ ఏకంగా ప్రభుత్వం మారేదాకా అది సాగింది. 5 ఏళ్ల కాలం ఎలాగో ముగిసింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకోకుండా 2024లో ఓడిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, బీజేపీ వాళ్ళకు అందరితో కూటమిలా కలిసి ఉన్నారు. ఈ కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు గత నెల 16వ తారీఖున ఈ కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ను స్కూళ్ళలో బోధనా భాషగా ఇంగ్లీష్ను పెడుతూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఇంగ్లీష్ మీడియంకు విశేషంగా కీర్తి ప్రతిష్టతలు పెంచే కార్యక్రమం, ఇంగ్లీష్ మీడియం విషయంలో యూటర్న్ తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి స్కూల్లో, ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ కూడా ఉండాలి బోధనా భాషగా అంటూ ఆయన గత నెల 16న ఒక ఆదేశాలు జారీ చేశారు. ఇక దీంతో ప్రొఫెసర్ శ్రీనివాస్ అనే ఒక ఆయన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దీనిపై విచారణ చేసిన చీఫ్ జస్టిస్ హైకోర్టుకు సంబంధించిన వాళ్ళు చేసి, అవునండి ఇంగ్లీష్ మీడియం మంచి పరిజ్ఞానం తప్పనిసరి ఉండాలి, పిల్లలకు రాబోయే కాలంలో మంచి అవకాశాలు వస్తాయి కదా, ఇది కదా అంటూ హైకోర్టులో ఈ రకంగా జరిగింది. ఇంగ్లీష్ అందరినీ ఏకం చేసే ఒక అంశం అని వ్యాఖ్యానించింది హైకోర్టు. పిల్లలకు తెలుగుతో పాటు ఆంగ్లంలో అంటే ఇంగ్లీష్లో కూడా మంచిగా చదువుకోవాలి, ఇంగ్లీష్లో తెలుగు రెండు వస్తేనే వాళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో ఏలగలుగుతారు కదా అంటే హైకోర్టు తీర్పు ఇట్లా మాట్లాడింది. అయితే దీంతో ఈ పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఇదే అంశంపై గతంలో హైకోర్టు జీవోలను కొట్టివేసింది కదా అని గుర్తు చేశారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఆలోచనతో, ఇదే మంచి కార్యక్రమంతో పేదలకు ఉచితంగా విద్య అందించడమే కాదు, ఇంగ్లీష్ను కూడా రంగంలోకి తీస్తూ ఆయన ఇంగ్లీష్ కూడా వ్యవస్థను మార్చేటట్టు ఇంగ్లీష్ బోధన కూడా ప్రథమ భాషగా తెస్తూ ఆయన తెచ్చినప్పుడు ఇదే హైకోర్టు ఆ జీవోలను కొట్టిపారేసింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు హైకోర్టు మెట్లు ఎక్కితే దానికి మద్దతు ఇస్తూ జీవోలను కొట్టిపారేశారు కదా అని ఈయన చెప్పారు. అప్పుడు హైకోర్టు ఏం చెప్పింది, ఇంగ్లీష్ బోధన భాషగా ప్రొసీడింగ్స్ ఇచ్చిన కోర్టు దీన్ని ఇప్పుడు మేము వెనక్కి తీసుకుంటున్నాము, ఆనాడు ఇచ్చిన ప్రొసీడింగ్స్ని సవరించుకుంటున్నాము, కరెక్ట్ చేసుకుంటున్నాము, ఆనాడు తప్పుడు ఇచ్చాము ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నామని చెప్పింది.
అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో రెండో భాష విధానం అమల్లో ఉంటుందని తెలిపారు. హైకోర్టు వ్యాజ్యం చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన మంచిని ఒప్పుకొని తీర్పు ఇవ్వలేనప్పుడు అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయి అక్కడ ఫైట్ చేస్తున్నారు. ఆ టైంలో అది పెండింగ్లో ఉంది. ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా అధికారం మీ చేతిలోకి వచ్చేసరికి మళ్ళీ మీరు స్కూల్లో తెచ్చి ఇప్పుడు మొత్తం స్కూల్లో ఇంగ్లీష్ మీడియం నేనే తెచ్చాను అవునా కాదా అంటే ఇంత దారుణం కాదా? జగన్ ప్రభుత్వం ఇదే విధానం అమలు చేసినప్పుడేమో హైకోర్టులో జరిగింది ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి అనేదే ఒక ప్రశ్న. రాజకీయంగా వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెట్టడం, ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీయడం వంటి లక్షణాలతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందనే దానికి ఇంతకన్నా ఉదాహరణ ఉందా? అధికారంలోకి వచ్చాక జగన్ తీసుకొచ్చిన అనేక సంస్కరణలు, పరిపాలన వ్యవస్థలను కొనసాగించాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్నాయని కూటమి ప్రభుత్వం ఒప్పుకోక తప్పడం లేదు. జగన్ టైంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు కూటమి పరిపాలనలో ఇదే అంశంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఉన్న తేడాను ప్రజలు గుర్తించకుండా ఉంటారా? ఖచ్చితంగా గుర్తిస్తారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనేమో ప్రతిదాన్ని రాజకీయం చేసి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని విషయం చిమ్మిన సంగతి ఒకటైతే, 10 సార్లు నిర్ధారణ అవుతుంటే ఆంగ్ల భాషను మీడియంగా ఉంచడం ద్వారా జగన్ తన విజన్ను చూపితే అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వద్దన్న వ్యక్తులు ఇప్పుడు జనాభిప్రాయం చూసి జనాలు జగన్ వైపు నిలబడ్డారు. జగన్ చేసిన ప్రతి ప్రక్షాళన ప్రజలు కోరుకుంటున్నారు అది. కాబట్టి ఖచ్చితంగా తల ఒగ్గి అదే చేస్తున్నారు. మరి దానికి క్రెడిట్ ఇవ్వాల్సింది జగన్కు, కానీ ఇచ్చే పరిస్థితుల్లో కూటమి లేకపోవడం, పైగా జగన్ తెచ్చింది వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటూ జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగిన ప్రతిదీ మా మంచి అని చెప్పుకుంటూ పోవడం అంటే ఇంతకు మించి ఏమిటి? ఇంకా ఆలోచించాలి. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్.